జగన్ రెడ్డికి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చురకలు అంటించారు. వైసీపీ నేతల ఏళ్లపై సిబిఐ దాడులు చేస్తున్నారంటే మీ నాయకుల పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని జగన్ కు సూచించారు. బత్తల హరిప్రసాద్ ఇంటిపై సిబిఐ సోదాలు చేస్తూ ఉంటే వైసీపీ నేతలు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. తప్పుడు మనుషులు కాబట్టే సమాధానం చెప్పకుండా పారిపోయారని తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు. వాళ్ళ రాజ్యాధికారంలో లేరు కేంద్రంలో. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి సోదాలు చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఒకే కాలంలో దాదాపు 33 చోట్ల 30 చోట్ల సోదాలు చేస్తూ ఉందంటే మీ నాయకులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకుంటారు. మామూలుగా వచ్చేటప్పుడు మా ముందు పాపం భయం. వీళ్ళు ప్రజా జీవితంలో ప్రజలు పరిపాలించేటువంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారా? సిగ్గుతో తల ఉంచుకోవాలి. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ నాయకులకు చెప్తానని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మీకు నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల గౌరవం ఉంటే రండి ప్రజల ముందుకు, మీడియా ముందుకు రండి.